హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈ రోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అయిన మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కర్రీ కోసం మసాలా నూరుకుందాము. ఒక రోల్లో 4 ఇలాచీలు, 2-3 దాల్చిన చెక్కలు, 6-7 లవంగాలు వేసుకొని ఇలా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ని ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ముందుగా మనం దంచేసుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇలా నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 to 3 minutes ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఒక 1 minute ఫ్రై చేసుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకొని కలుపుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మటన్ ముక్కల్ని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 minutes మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూసాక ఇలా మటన్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇలా మటన్ కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాము. స్పైసీగా తినేవాళ్ళు కారం ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మటన్ ముక్కలకి మనం వేసుకున్న గరం మసాలా, కారం, ఉప్పు అనేది మంచిగా పట్టుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ముక్కకి పట్టనిస్తేనే ఆ పీస్ నములుతున్నప్పుడు కారం, ఉప్పు, మసాలా ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు కరెక్ట్గా తెలుస్తాయి. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. బయట మనం రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఎక్కడ తిన్నా కూడా మటన్ కర్రీ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాని మీదకి ఏది రాదు. ఇలా ఓపికగా మనం మసాలాలు నూరుకొని అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మటన్ ముక్కలు చక్కగా గోలాయి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొందరు మటన్ సూప్ ఎక్కువ ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు చిక్కగా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 1 minute కర్రీని ఉడికించుకోవాలి. అంతేనండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరీలోకి సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.